హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈ సింపుల్ 4 ట్యాబ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ గూగుల్‌లో తెలంగాణ epass.ctg.gov.in అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఓవర్సీస్ స్కాలర్‌షిప్ సర్వీస్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ స్కీమ్స్ అవైలబుల్ ఉన్న దాంట్లో 4 ట్యాబ్స్ కనిపిస్తాయి. అండ్ అన్ని స్కీమ్స్‌కి 4 ట్యాబ్స్ ఉంటాయి. సో, ఇవి ఏవి ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తున్నాం. సో, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట ఫర్ ద ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్‌లో. సో, రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే ఈ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసి, డాక్యుమెంట్స్ అన్నీ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇది ఆఫీసర్స్‌కి రిసీవ్ అయ్యి వాళ్ళు మనల్ని ఫాలో అప్ చేయడానికి, గైడ్ చేయడానికి కాంటాక్ట్ అవుతారు. సెకండ్ వచ్చేసి ప్రింట్ హియర్. సో, మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేసిన తర్వాత జస్ట్ ఇన్ కేస్ ప్రింట్ ఔట్ తీసుకోవడం మర్చిపోతే మనం మళ్ళీ ప్రింట్ తీసుకోవచ్చనమాట. సో, ఎస్ఎస్‌సి పాస్ టైప్ ఏదో సెలెక్ట్ చేసుకొని, పాస్ ఇయర్ ఎప్పుడు పాస్ అయినారు, హాల్ టికెట్ నంబర్, ఇంకా అప్లికేషన్ నంబర్. ఇది మనం ఫిలప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ నంబర్ ఉంటుంది. అది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మీ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. అది ప్రింట్ ఔట్ తీసుకోండి. డాక్యుమెంట్స్‌తో పాటు పెట్టేసుకుంటే ఎప్పుడు అడిగినా సరే మీరు సబ్మిట్ చేయొచ్చు. అండ్ అది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ అండ్ అప్‌లోడ్. సో, ఇక్కడ మీ అప్లికేషన్ ప్రాసెస్ ఏమైంది అనేది మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చిందా? రాలేదా? లేకపోతే అప్రూవ్ అయిందా? రిజెక్ట్ అయిందా? ఆ స్టేటస్ మొత్తం చూసుకోవచ్చు. అండ్ అప్‌లోడ్ వచ్చేసి మీరు ఏమైనా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అని చెప్పినప్పుడు ఇక్కడ అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ అప్‌లోడ్ అనేది మనకి వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు ఎనేబుల్ అయితది వెబ్‌సైట్‌లో. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ నంబర్ ఎంటర్ చేసి గెట్ స్టేటస్ కొడితే మీ డీటెయిల్స్ వస్తాయి. అప్పుడు మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలా, అప్‌లోడ్ చేయాలా డాక్యుమెంట్స్ అనేది చేసేసుకోవచ్చు. యుటిలైజేషన్ సర్టిఫికేట్ వచ్చేసి మనకి ఏవైతే 20,00,000 2 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో రిలీజ్ అవుతాయి. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు మీకు యుటిలైజేషన్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయమని అడుగుతారు. అప్పుడు దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని పెట్టేసి గెట్ డీటెయిల్స్ కొడితే యుటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి సిగ్నేచర్ చేసేసి మళ్ళీ అప్‌లోడ్ చేయాలనమాట. సో, అప్పుడు ఈ యుటిలైజేషన్ సర్టిఫికేట్ యూజ్ చేస్తాము. సో, ఈ 4 సింపుల్ ట్యాబ్స్ అయినా సరే చెప్పాలి అనిపిచ్చింది. ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామనేది. అండ్ ప్రింట్ హియర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ కేస్ మనం అప్లికేషన్ ఫార్మ్ మర్చిపోయినామనుకో ప్రింట్ చేయడము, మీ అప్లికేషన్ నంబర్ నోట్ డౌన్ జేసుకోండి రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. అప్పుడు ఆ నంబర్ యూజ్ చేసుకొని మీరు ఇవన్నీ రిట్రీవ్ చేసుకోవచ్చనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.
హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఈ సింపుల్ 4 ట్యాబ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం అనేది డిస్కస్ చేస్తున్నాం.